నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఒకప్పుడు తెలంగాణలో నిజంగా శాటిలైట్ ఛానల్లో చెప్పిందే వేదంగా ఉండేది. శాటిలైట్ ఛానల్ చెప్పిందే నిజంగా చాలామంది గ్రహించేవాళ్ళు, చాలామంది పేపర్లో వచ్చిందే నిజం అని నమ్మేవాళ్ళు. తీర్మానం వలన వచ్చిన తర్వాత పేపర్లలో నిజం ఎంత ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి, ఏ పేపర్ ఏ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి, నిజంగా ప్రజల పక్షాన ఏ పేపర్ ఉన్నది, శాటిలైట్ ఛానళ్ళు ఏ ఛానల్ ఎవరి పక్షాన మాట్లాడుతున్నాయని క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసిండు. దానిలో 100% సక్సెస్ అయిండు. నిజంగా ఛానళ్ళు ఇవి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత శాటిలైట్ ఛానల్ అనేది పక్కకెట్టాడు. దాదాపుగా ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువ అయినాయి కాబట్టి మేబీ ప్రతి ఒక్కరికి ఒకటి రెండు ఇంట్లో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ఒకటి రెండు ఫోన్లు కంపల్సరీ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఏది నిమిషాల్లో తెలిసిపోతున్నాయి. వాట్సాప్ల ద్వారా యూట్యూబ్ ద్వారా నిమిషాల్లో తెలిసిపోతున్నది. ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు నిజంగా శాటిలైట్ ఛానళ్ళు ఒకప్పుడు ఎంతగా దిగజారినో యూట్యూబ్ ఛానళ్ళు అంతకన్నా ఎక్కువ దిగజారిపోయినాయి. శాటిలైట్ ఛానల్ కొన్ని చెప్తే ప్రజల పక్షాన మాట్లాడి, కానీ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకించి కొన్ని పార్టీని బలోపేతం చేసడానికి కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే కీలకంగా ఇలా కొన్ని ఛానళ్ళు మీకు గతంలో కూడా మీకు వివరించే ప్రయత్నం చేసిన. అయితే మొన్ననేమో కేటీఆర్ కొన్ని ఛానళ్ళ పైన కేసులు అయినాయని కొన్ని ఛానళ్ళ గురించి చెప్తా ఉన్నప్పుడు ఈ చిల్లర ప్రవీణ్ గారు ఉండి వీడు పాపం విని ఇటు ప్రజల పక్షాన ప్రజలు గుర్తిస్తలేరు, అటు పార్టీల పక్షాన జోకుతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు కూడా గుర్తించని పరిస్థితి ఉన్నది. ఒకసారి దానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏ ఛానళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాయని కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఇదివరకే నేను మొదట్లోనే ఎప్పుడు మనకు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న మొదట్లోనే నేను ఏ ఛానళ్ళు ఎట్లా ఏ ఛానళ్ళు ఎవరికి మతాసు పలుకుతున్నాయి, తీర్మానం వల్లనే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఏ ఛానల్ ఎవరి గురించి పనిచేస్తున్నాయి, ఏ ఛానల్ ఎవరి గురించి పనిచేస్తున్నాయని కీలకంగా వివరించిన. ఆ లింక్ కూడా అవసరం ఉంటే బయోలో ఇస్తాను, నేను దయచేసి డిస్క్రిప్షన్లో ఇస్తా. అది చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా మీకు మరొకసారి వివరించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి నిజంగా సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఆడియో వినిపిస్తా. అయితే ఇక్కడ ఈయన కేటీఆర్ చెప్తా ఉన్నాడు అన్నట్టు ఏ ఛానల్ పైన ఎన్ని కేసులు అయినాయి, ఏ ఛానల్ పైన కేసులు పెడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్న నేపథ్యంలో ఇక్కడ విషయం ఏంటంటే చిల్లర ప్రవీణ్ గారు ఇట్లా చేతులు ఆడినట్టు, అరే వాడిని తప్పితే అందరినీ తీసుకురంటారా అంటే ఓ వ్యాన్ వస్తుంది, అందులో ఎక్కిపోతారు వాళ్ళు, ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. ఇక్కడ ఈ పరిస్థితి ఈ చిల్లర ప్రవీణ్ గారికి మొదలైంది. ఇక్కడ చిల్లర ప్రవీణ్ ఏమంటున్నా అంటే మీకు వీడియో రూపకం అంటే వీడియో అక్కడ ప్లే చేస్తే స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ పైన టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2-3 స్ట్రైక్లు కూడా మన ఛానల్కి పడ్డాయి. అందుకని మన ఛానల్ గ్రోత్ తగ్గిపోయింది కాబట్టి దయచేసి మిత్రులారా వీడియో చూసే ముందు లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. యూట్యూబ్ ఛానల్ భాగవతం ఏంది, వీళ్ళ కథ ఏందనేది మీకు క్లియర్గా కళ్ళగట్టి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. రైట్. సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్. కానీ మరి దీంట్లో చిల్క ప్రవీణ్ పేరేది? నా మీద 14 కేసులు ఉన్నాయి. కేటీఆర్ గారికి నేను తెలియదు, చిల్క ప్రవీణ్ ఏందో తెలియదు అట. నా పేరు చెప్పడానికి ఆయనకి ఇష్టం, మరి ఇష్టం లేదో లేకపోతే అక్కడ లిస్ట్ పంపిన వాళ్ళు నా పేరు తీసేసి పంపినలో తెలియదు. కానీ అగో అట్లా ఈడు తప్ప అందరూ బండి ఎక్కండి. విషయం ఏంటంటే ఒక కమెడియన్ పెట్టి కింద వీడియో పెట్టి ఇది పెట్టిన తర్వాత ఈ చిల్లర ప్రవీణ్ గారి గురించి తర్వాత మాట్లాడదు, మీ ఛానల్ గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తా. అయితే కింద ఇట్లా పెట్టిరు, ఇక్కడ సేమ్ ఇక్కడ పెట్టినట్టు పెట్టి ఇక్కడ చేయలేపితే అరే వీడు తప్పితే అందరిని ఎక్కించుకురండి అని ఒక వ్యాన్ వస్తుంది, అందులో ఎక్కిపోతారు, వీడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. ఈ కథ ఏంది, ఈ ఛానల్ కథ ఏంది నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. రైట్. ఏ ఛానల్ చెప్పిండు ముఖ్యంగా? ఎస్ఆర్టీవీ శ్రీనివాసరెడ్డి అట. శ్రీనివాసరెడ్డి, గౌతమ్ పొంతగోని ఈయనదో ఛానల్. గౌతమ్ పొంతగోని ఈయనది ఒక ఛానల్. ఆకుల శ్రీనివాసరెడ్డి ఈయనది TS24 ఛానల్. ఇదేంటిది TS24 న్యూస్ తెలుగు అని ఉంటే మొత్తం ఫేక్ వ్యూసే.
తెలుగు అని ఉంటుంది, తెలుగు న్యూస్ అనేమి ఉంటుంది. ఇది మొత్తం ఫేక్ వ్యూస్, ఛానల్ మొత్తం మ్యానిపులేషన్. అది చూసేది ఉండదు, మనం ఉండదు, ఎవ్వరు చూడడు. కానీ లక్షలలో వ్యూస్ ఉంటుంది, 300K 400. మార్నింగ్ న్యూస్ చెప్తే తీన్ మార్మలను మించినోడు ఇంతవరకు న్యూస్ ఛానళ్ళలో లేడు. ఒక రోజు 1 లక్ష పైన చూసిన ఛానల్ ఇంతవరకు అంటే ఇంతవరకు నేను చూసిన ఛానల్ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానళ్ళలో చెప్తున్నా, ఇంతవరకు లేరు. ఈడు మార్నింగ్ న్యూస్ చెప్తే 300K అంటే 300K 400K ఇట్లా మార్నింగ్ న్యూస్ చెప్తే ఈ రకంగా ఫేక్ వ్యూస్ అన్నట్టు. ఇవి మొత్తం ఫేక్ న్యూస్. ఇది నేను గతంలోనే చెప్పిన ఈ ఛానళ్ళ గురించి. అట్లా న్యూస్ లైన్ మీడియా ఇక మనకు తెలిసే, మన రేపిస్ట్ శంకర్, న్యూస్ లైను జర్నలిస్ట్ శంకర్. రైట్. వైఆర్ టీవీ రంజిత్, వైఆర్ టీవీ రంజిత్ ఈయన. రైట్. ఇంకోటి ఆర్జీ టీవీ అట, ఆద్య టీవీ. ఇంకోటి ఆద్య టీవీ అట, ఈ ఆద్య టీవీ. విజయారెడ్డి మిర్రర్ టీవీ, మిర్రర్ టీవీ. పల్స్ టీవీ, రేవతి అంటే మొన్న అరెస్ట్ అయింది కదా రేవతి. పల్స్ టీవీ. ఇవన్నీ ఈ ఛానళ్ళన్నీ నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, యూట్యూబ్ రెవెన్యూ ద్వారా బతికే ఛానల్ అయితే ఇవి కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్లకు ఎంతో కొంత అమౌంట్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు, అమౌంట్ పంపిస్తున్నాడు. ఈ ఛానళ్ళన్నీ ఇదేంది ఆద్య టీవీ కానీ, ఎస్ఆర్ టీవీ శ్రీనివాస్ రెడ్డి కానీ, మిర్రర్ టీవీ కానీ, ఈమె రెడ్డి, ఆమె పేరు ఏం పేరు ఉన్నది రెడ్డి, TS24 న్యూస్ తెలుగు ఆకుల శ్రీనివాస్ రెడ్డి, రేవతి పల్స్ టీవీ, న్యూస్ లైన్ ఇది శంకర్. వీళ్ళకి వచ్చే రెవెన్యూ కన్నా వీళ్ళ గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటుంది. చూడు, శాటిలైట్ ఛానల్ మించిన గ్రాఫిక్స్ ఉంటుంది ఈ ఛానళ్ళల్లో. ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే శాటిలైట్ ఛానల్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే శాటిలైట్ ఛానల్ను ఢీ కొట్టే అంత రెవెన్యూ ఖర్చు పెడతా ఉన్నారు. అంటే వీళ్ళకి వచ్చే తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. శాటిలైట్ ఛానల్ ఎప్పుడైతే ప్రజలు చూసుడు బంద్ చేసిరో, వీళ్ళు పెట్టుబడి మొత్తం యూట్యూబ్ ఛానల్ మీద పెట్టుడు బంద్ చేసిరు. అందులో కొన్ని పేర్లు చెప్తే ఈ చిల్కా ప్రవీణ్ అంటూ పేరు చెప్పలే పాపం, ఎందుకో మరి. ఇప్పుడు వీడు కేసీఆర్కు 12 సీట్లు ఇరి, 11 ఎంపీ సీట్లు ఇరి, రాబోయే రోజులలో కేసీఆర్ అధికారంలోకి వస్తాడని కీలకంగా కొట్లాడుతున్న వ్యక్తుల్లో ఒక లాస్ట్ నంబర్ ఏదో నంబర్లో పాడవుతాడు కదా వీడు. కొట్లాడుతున్న వ్యక్తిలో ఒక నంబర్ అయితే ఉంటుంది కదా వీడు బీఆర్ఎస్ పార్టీకి. మీకు నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ ఛానళ్ళు పెట్టుకొని, ఈ దిక్కుమాల ఛానళ్ళని పెట్టుకొని బీఆర్ఎస్ పక్షాన కొట్లాడు, కొందరు బీజేపీ పక్షాన కొట్లాడు, కొందరు కాంగ్రెస్ పక్షాన కొట్లాడు, ప్రజల పక్షాన కొట్లాడితే మీకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఈ లీడర్ సిగ్గు ఉండాలి రే చిలక ప్రవీణ్గా, సిగ్గు శరం ఏమైనా ఉండాలి నీకు. నువ్వు ప్రజల పక్షాన కొట్లాడి నిజంగా యూట్యూబ్ ఛానల్ను టార్గెట్ చేయకుండా నువ్వు మాట్లాడాలి చూద్దాం. నీ ఒక్క మాట కూడా నువ్వు బయటకు వెళ్ళదు. నిజంగా నువ్వు ప్రజల పక్షాన మాట్లాడినట్టుంటే ఈరోజు నీకు ప్రజలు గుర్తింపిద్దురు. నీకు అటు ప్రజలు గుర్తిస్తలేరు, నేను ఇటు లీడర్లు గుర్తిస్తలేరు. నేను చిలక ప్రవీణ్ పేరు నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావు, లీడర్ల గుర్తింపు కోసం పనిచేస్తున్నావు, లేకపోతే బీఆర్ఎస్ సంకనాకడానికి పనిచేస్తున్నావా? పార్టీల సంకలు నాకుడు కాదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇండిపెండెంట్గా పనిచేసి ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలు గుర్తిస్తారు. నేను చెప్తున్నా కదా, కీలకంగా ఇదే విషయాలు చెప్తున్నా. పార్టీల పక్షాన శాటిలైట్ ఛానల్ ఎప్పుడు చూసుడు బంద్ చేశారో, యూట్యూబ్ ఛానల్ మీద పడ్డారో, ఈ యూట్యూబ్ ఛానల్ కూడా పార్టీల పక్షాన మాట్లాడు బంద్ చేసి మొత్తం గిట్లనా బీఆర్ఎస్కు వీళ్ళు ఏం చెప్పినా కానీ బీఆర్ఎస్ మొత్తం ఇదే. ఇక మిర్రర్ టీవీ అయితే ఈమెనైతే కథం పొద్దున్న లేస్తే కాంగ్రెస్ను విమర్శించడంలో తప్పు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదున్నా, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకో రోజు ఏ పార్టీ ఉన్నా కానీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదే మీడియా ఛానళ్ళు, ఈ జర్నలిజం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. అంతేగాని పొద్దున్న లేస్తే కాంగ్రెస్ని తిట్టాలి, మళ్ళీ కేసీఆర్ఏ రావాలి, కాంగ్రెస్ని తిట్టాలి, ఇదే పని. మీరు ప్రజల పక్షాన ఎప్పుడు మాట్లాడుతున్నట్టు? ఇప్పుడు కేసీఆర్ అరాచకాలు చేయలేదు. ఆ అరాచకాలు ఈ వైఆర్ టీవీ రంజిత్ కూడా కేసీఆర్ అధికారంలో దిగిపోయే రోజు దాకా పొల్లు తిట్టిండు. దిగిపోయిన తెల్లారి నుంచి ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసారో అప్పటి మళ్ళీ కాంగ్రెస్ వినబడ్డాడు. మీ తప్పిదాల కోసం, మీరు చేసిన లంగా పనుల కోసం ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఇష్టమున్న రీతిగా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పలేదు. అదే రీతిగా మళ్ళీ బీఆర్ఎస్ఏ మంచిది, బీఆర్ఎస్ఏ చేస్తుంది, బీఆర్ఎస్ఏ పని చేసింది,
ఎట్లా చేస్తుంది? 5-6 లక్షల కోట్ల అప్పు అయింది. అప్పు చేసిన ప్రభుత్వాన్ని ఎట్లా కించపరుస్తారు? అప్పుడు ఎట్లా మెచ్చుకుంటారు మీరు? ఎట్లా మళ్ళీ అదే చేసిందని ఎట్లా అంటారు? మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన్ని కొట్లాడారు కదా. వీళ్ళకి ఏం అవసరం బీసీ నినాదం గురించి చెప్పురు? ఇక వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్న ఛానల్ ఇవి. బీసీ నినాదం గురించి ఒక్కడంటే ఒకటి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? బీసీల గురించి మాట్లాడరు. బీసీ ఏంటంటే మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు అంటే డైవర్ట్ అండ్ పాలిటిక్స్, అంటే డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తారు అన్నట్టు. మా బీసీలు అని ఒకటి మాట్లాడతారు. ఇంట్లో ఈ చిల్లర ప్రయోజనాలు మాటలు వింటారు కదా, మా బీసీలు అని మాట్లాడతాడు. వీడు బీసీ కాదు, ఈ బీసీల హక్కుల గురించి మాట్లాడతామని చెప్తాడు. కానీ బీసీల గురించి ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే అన్యాయం కళ్ళ కట్టినట్టు చూపెట్టరు. వీళ్ళకి అవసరం లేదు. ఇది వీళ్ళ బతుకులు. దీన్ని ఇంకా నన్ను గుర్తిస్తలేరు. 14-15 కేసులు ఎవరి కోసం పెట్టుకున్నాను? ఎవరి కోసం పెట్టుకున్నావు? వాడిని వీడిని అడ్డమైన తిట్టి వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా అనవసరంగా ఫేమస్ అవ్వడం కోసం వాళ్ళని వీళ్ళని తిట్టి కేసులు పెట్టుకున్నావు. నువ్వు ప్రజల కోసం పెట్టుకున్నావు కేసులు. ప్రజల కోసం ఇష్టమున్న లాంగ్వేజ్. అసలు వీని ఛానల్లో అసలు లేడీస్ ఎవరైనా చూస్తారా? తీన్మార్ మల్లన్న బర్త్డే రోజు నువ్వు ఏం మాట్లాడినవరా బోషిట్కే? తీన్మార్ మల్లన్న బర్త్డే రోజు ఏం మాట్లాడినావు? దళిత వాడలల్లా మహిళలు పోయిన అదేదో ఉంటుంది కదా, ఈ డ్యాష్ ఉంటుంది కదా, అలా కేక్ పెట్టుకొని అలా క్యాండిల్ పెట్టుకొని ఊది తినాలంట. వీడు మాట్లాడే మాటలు సిగ్గుండాలి. అరే జర్నలిజం అంటే జర్నలిజం లెక్కనే వేయాలి. ఎవరికో వత్తాసు వలుపుతూ ఎవరినో సంకనాకడానికి ఎవరో గుర్తించాలి. ప్రజలకు అల్టిమేట్గా ప్రజల కోసం పనిచేసినప్పుడు అల్టిమేట్గా ప్రజలు గుర్తిస్తారు. మీ లెక్క ఈ రాష్ట్ర స్టేషన్ కన్పూర్ నుంచి నేను ఎమ్మెల్యేనే చేస్తా అంటాడు. మీ ముఖాలు ఎప్పుడైనా అర్థం చూసుకున్నా ఎప్పుడైనా అర్థంలా? ఏదో పార్టీ సంకనాక్కుంటా ఒక్క కేసు కాగానే జగదీశ్వర్ రెడ్డి దగ్గరకు పోయి నువ్వు ఎప్పటికి కూర్చున్నాను? నువ్వు పార్టీలు గుర్తించాలంటే మిమ్మల్ని బానిసలు. కానీ ఇప్పుడు ఈ ఛానళ్ళని ఉన్నాయి కదా, మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే వీళ్ళని జాడిచ్చి తంతే మళ్ళీ కథం. వీళ్ళని జాడిచ్చి ఒక్క తన్నుడు తంతే మళ్ళా పోయి కాంగ్రెస్ పక్షాన్ని చేరుతాయి. ఇది కథ. వీళ్ళది ఇంతే. అంటే మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ఏదో కిరీటం పెట్టి మీకు కావాల్సిన పదవులు ఇస్తున్నాను, మిమ్మల్ని వాడుకుంటారు అంతే. మీరు ప్రజల పక్షాన్ని ఎన్ని రోజులు మాట్లాడరు, మీ బతుకులు మొత్తం గద్దే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు కానీ ఇవి నిజాలని అనుకుంటున్నారేమో. పచ్చి అబద్ధాలు ఉంటాయి, కొన్ని పచ్చి అబద్ధాలు. ఇష్టమైన రీతిగా పార్టీలను మెప్పించడం కోసం ఇష్టమైన రీతిలో ఆడుతున్న డ్రామాలు ఉంటాయి. ఇలా సిగ్నల్ టీవీ కూడా ఉంటుంది. ఇంకా నేను సిగ్నల్ టీవీ రాయడం మర్చిపోయినట్టున్నా. సిగ్నల్ టీవీ శివారెడ్డి ఈయన V6లోకి వెళ్ళిపోయాడు. సిగ్నల్ టీవీ శివారెడ్డి V6లోకి వెళ్ళిపోయాడు. ఈయన V6లోకి వెళ్ళి కదా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తీసేసారు. డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో తీసేసారు. ఇలాగ వ్యూస్ వస్తాయి, లక్షల వ్యూస్ వస్తాయి. లక్షలల్లో మార్నింగ్ న్యూస్ చెప్పినా లక్షల వ్యూస్. నా ఛానల్ పెట్టినప్పుడు వీళ్ళ ఛానల్ శంకర్ గారి ఛానల్ కూడా 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి. సిగ్నల్ టీవీ అనేది నేను పెట్టినాక సంవత్సరాన్నర తర్వాతనే పెట్టి అంతా ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. నేను ఇప్పుడు ఇది 1 ఇయర్ అవుతుంది ఈ ఛానల్ పెట్టి. మొన్ననే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నది. వీళ్ళకి మాత్రం లక్షల వ్యూస్ వస్తాయి, లక్షల సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అన్ని ఫేక్ వ్యూస్, ఫేక్ కథ మొత్తం మ్యానిపులేషన్ చేసుకుంటా. ట్విట్టర్ మ్యానిపులేటే, దాని యూట్యూబ్ వ్యూస్ మ్యానిపులేటే, ఇష్టమైన రీతిగా మ్యానిపులేట్ చేసుకుంటా ప్రజల సొమ్మంతా ఏది పార్టీలు తింటే ఆ పార్టీలకు వత్తాసు వలుపుతూ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెంచాగిరి చేసుకుంటా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అని చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతా ఉన్నారంటే దీనికోసమే పెడతా ఉన్నారు. పార్టీల మెప్పు పొందేందుకు, పార్టీలను వత్తాసు వలికేందుకు, పార్టీలను అధికారంలో తీసుకురావడం కోసం యూట్యూబ్ ఛానల్ కీలకంగా పనిచేసినాయి అని కేటీఆర్ ఎప్పుడైతే చెప్పిండో అప్పటి కేటీఆర్ని మెప్పిస్తే మాకేమన్నా ఇంత గింజలు వారేస్తారేమో అనే ఉద్దేశం కొద్దీ ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ కూడా ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో వీక్ ఉన్నది. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ పేషించడం ఇవన్నీ కొన్ని జరుగుతలేవు. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో వీక్ ఉన్నది, బీఆర్ఎస్లో పాస్ట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తిని ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. అట్లా వీళ్ళ దగ్గర వీళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర లేవు అనుకుందాం. వీళ్ళు కొంచెం సోషల్ మీడియాలో వీకే ఉన్నారు. పార్టీల పక్షాన మాట్లాడరు, పార్టీల పక్షాన బంద్ చేసి ప్రజల పక్షాన మాట్లాడరు. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వీళ్ళు ఛానల్ పెట్టి వీళ్ళు ఏదో చెప్తా ఉంటే వీళ్ళు ప్రత్యేకించి తీర్మానం మల్లన్న తిట్టడమే టార్గెట్. వీళ్ళది తెలంగాణ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చూడు, ప్రతి ఒక్కరు మల్లన్న తిట్టుడు. ఇలా సిగ్గుండాలే కొంచెం అన్న ప్రజల పక్షాన మాట్లాడురా. మీరు ఛానల్ పెట్టుకొని ఇంకో ఛానల్ యజమాని తిట్టుకోవడం కోసం ఈ మధ్యలో ఒక పుప్పాల్ అనే వ్యక్తి ఒక వీడియో చేసిండు. నేను దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తా. యూట్యూబ్ ఛానల్ తిట్టుకుంటే ఏమవుతుంది, మీ బతుకులు ఏడికత్తాయి అని నేను తెలిపే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు.